సరిపోదా శనివారంలో ఇప్పుడు బామ మాట బంగారు బాట, ఆమె మాట వినకపోతే తీస్తుంది తాట. మరి ఆ బామ పెళ్లిలో చేసిన ఆటపాట చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ కెవ్వు కార్తిక్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సార్ నమస్కారం. సార్ నమస్కారం మేడం. ఇంతకీ నన్ను ఏం చూసి ప్రేమించావు? నా ఆస్తి చూసి ప్రేమించావా, లేకపోతే నా అందం చూసి ప్రేమించావా? నువ్వు బాల్కనీలో బట్టలు ఉతుకుతుంటే చూసి లవ్ చేసా ప్రవీణ్. అదేంటి అంటే నువ్వు బట్టలే అంత బాగా ఉతుకుతున్నావంటే మరి అంట్లు కూడా బాగా అవుతావని. ఇంతకీ పెళ్ళెప్పుడు? మా వాళ్ళు సంబంధం చూస్తే చేసుకుందాం అనుకుంటున్నా. వచ్చిని మరి కాకపోతే మా అమ్మ మన పెళ్లికి ఎప్పుడూ ఒప్పుకుంది కదా, నీకు ఒక షరతు పెట్టింది గుర్తుందా? గుర్తుంది. మరి ఏమైందా సంగతి? నా పెళ్లి పెద్దగా మా అమ్మ ఉంది, నీ పెళ్లి పెద్దగా ఎవరో ఒకరు ఉండాలి కదా. నాకు ఫ్యామిలీ లేదని నీకు తెలుసు కదా. ఇప్పటికి పెళ్లి పెద్ద అంటే ఎవరు వస్తారు చెప్పు? అలా అంటే ఎలా ప్రవీణ్? నన్ను పెళ్లి చేసుకోవాలి కదా, ఆలోచించు కొంచెం. చిన్నప్పుడు నన్ను ఒక 2 సంవత్సరాలు ఒక బామ్మ జాదింది, నా వేలు విడిచిన బామ్మ. ఆ బామ్మకు ఫోన్ చేస్తా, ఈ బామ్మని పెళ్లి చేసుకుంటా. నువ్వు వెళ్ళి మీ అమ్మతోటి మాట్లాడి పెళ్లికి సిద్ధం చేయి. సరే. హలో బామ్మ, తొందరగా వచ్చాయి పెళ్లి చూపులు. నీ వయసు ఏంటి? ఈ సాంగ్ ఏంటి? డాన్స్ అంటావా? ఈ మధ్య రీళ్లు చేయడం అలవాటైంది, అలా డాన్స్ కూడా వచ్చేసింది. సరేరా, ఇంతకే నన్ను ఎందుకు పిలిచావు? పెళ్లి గురించి మాట్లాడదామని. సిగ్గుపడతానంటే ఈ వయసులో పెళ్లి అంటే చాలా కష్టం రా. అయినా నాకంటే వయసులో పెద్ద రష్మి ఉన్నాగా నేను చేసుకుంటే బాగోదు కదా. మీకు ఇద్దరికి పెళ్లి కావాలంటే ఈ భూప్రపంచం అంతం కావాలి. మండుతున్నట్టుంది. అయినా నీకు రేష్మి ఎట్లా ఫ్రెండ్? మీ ఇద్దరు ఒకటే ఓల్డేజ్ హోమ్. అవునా? అంటే మార్చు. మేమిద్దరం ఒకటే గర్ల్స్ హాస్టల్ కదా. బామ్మ, నేను ఒక అమ్మాయిని ప్రేమించా. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాకు ఈమెను ఇచ్చి పెళ్లి చేయాలంటే నీ సైడ్ కూడా ఎవరో ఒక పెద్ద దిక్కు ఉండాలని చెప్పింది. అవునరా, నువ్వే నా పెద్ద దిక్కురా. ఎలాగైనా నీ పెళ్లి చేస్తా, సరేనా? సరే బామ్మ, నువ్వే దగ్గరుండి చెయ్యి. చేస్తా, పద వెళ్దాం పద. అయినా ఈ అవతారంలో వస్తావు అక్కడికి? ఒక మంచి పట్టు చీర కొనుక్కో, నేను డబ్బులు ఇస్తా. పరిసేది బామ్మ, పర్సు అంటే మనకు చేయి దూలు ఉంది కదా కొంచెం, ఇదిగో పర్సు. చెప్పడం మర్చిపోయినా సార్, అందరికి నోటి దూలు ఉంటది కానీ మా బామ్మకి చేయి దూల. ఏమిటి సిగ్గుపడుతున్నారా? నువ్వు జాగ్రత్తగా పెళ్లిలో ఏ ఆడావిడి చేయకుండా నువ్వు నిమ్మలంగా ఉండు. అర్థమైందా? ఉంటా. నువ్వు ఓన్లీ పెళ్లి పెద్దవి, దగ్గరుండి చేయాలి. చేస్తా. ఇది గ్రాండ్ గా చేస్తున్నావా? అవును, చాలా గ్రాండ్ గా చూడు, నీ చేస్తాను. పెళ్లి మామూలుగా ఉండదు, దుమ్ము లేచిపోద్ది. లోపలికి వెళ్ళి పెళ్లి పనులు చూసుకుంటా. నేను మొత్తం చూసుకుంటా. ఇక్కడ ఉండు, నువ్వు చూసుకో. ఏంట్రా, పెళ్లి పని చేయడానికి ఒక్క పని మనిషి కూడా లేదా ఇక్కడ? హాయ్యా, ఆయన పని మనిషియా. గిన్నెలు కడిగియా, బట్టలు ఉతికియా. అలా మాట్లాడి దౌడపల్లి రాలింగ్యా. అసలే నా మనవడి పెళ్లి అంగరంగ వైభవంగా జరగాలి. దుమ్మేస్తున్నావేంటే? మీరేమన్నారు? ఏమన్నాను? పెళ్ళి అంటే దుమ్ము లేవాలి అన్నారు. దుమ్ము లేవాలంటే మరి ఉండాలి కదా. నాకే పని చేస్తావా? ఊడు పో ఫస్ట్. ఏడ్రా, ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రావట్లేరేంటి? అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి, ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీది. పెళ్లి కూతురు పందికొక్కలా బాగుందిరా. పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ. మరి పని మనిషి పట్టుకుని వచ్చిందండి. పని మనిషి కాదు బామ్మ, ఈమె పెళ్లి కూతురు. పెళ్లి కూతురా? కరెక్ట్ గా ఉన్నారా ఇద్దరు. నీ కూతురికి పెద్ద దిక్కు నువ్వు, వాడికి పెద్ద దిక్కు నేనే. నా కూతుర్ని అల్లారు ముద్దుగా వ్రతాలు చేసి నోములు చేసి కష్టపడి అన్నాను. వాడు మాత్రం ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే వచ్చాడా? వాడు కూడా అలానే కన్నాడు.
ముసలిది కదా ఏదో చేదస్తాం అలా వాగుతూనే ఉంటది. నా కూతుర్ని నా అపరంజి బొమ్మని నీ చేతిలో పెడుతున్నాను. నీ కూతుర్ని వాడి చేతిలో కాదు, ఆ కోడల పిల్లలు మా ఇంటికి వస్తుంది కాబట్టి నా చేతిలో పెట్టాలి. ఇదిగో అమ్మా నా కూతురు. నా చేతిలో పెడుతున్నావు కదా, నీ కూతుర్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాను. ఇగో ఏం బెంగపడకరనా? ఓకే వెళ్ళండి వెళ్ళండి. నాకేమైనా చెప్పాలా? నీకా ఏం చెప్పలేదు, వెళ్ళు. నువ్వు పెద్దగా వచ్చావు, మరి మీ ఆచారాలు ఏంటో చెప్తే మనం చేసేసుకుందాం తొందరగా. నీ పెళ్లి పెద్దకి గంధం పెడతాం అన్నమాట. అంటే నేనే గంధం పెడతాం, తీసుకొస్తాను, ఒక్క నిమిషం ఆగు. ఎందుకు ఎవరు మీది? అదే శ్రీకాకుళము. శ్రీకాకుళం అక్కడే ఉండాల్సింది. ఈ గంధం అందరికి పెట్టాలి. ఒరే కానిచ్చేద్దాం పెళ్లి కార్యక్రమం. కానిచేద్దాం. ఫస్ట్ మీరు రెడీ అవ్వాలి. అమ్మాయి నువ్వు స్నానంకి వెళ్ళు. అమ్మాయి అమ్మా ఇక్కడ నగలు పెడుతున్నాను, తొందరగా స్నానం చేసి వేసుకొని వచ్చేసావు అనుకో పెళ్లి చేసేస్తాం. సరే అమ్మా. అమ్మాయి దగ్గర 7 వారాల నగలు ఉన్నాయి, అక్కడ పెట్టిందా? అమ్మా ఏటైంది? ఇక్కడ నగలేవి ఎక్కడ పెట్టినాను కదా, ఇది లేవు కదమ్మా. మరి ఏమైంది అమ్మగారు? నగలు పోయాయి. అయ్యో నగలు పోయాయా అయ్యగారు? ఏమైంది? నగలు పోయాయండి. నగలు పోయాయా? బామ్మ నగలు పోయాయే. ఏంటి పెళ్లి కూతురు వగలిపోయాయా? వగలు కాదే, నగలు. నగలు పోయాయా? ఎత్తుకండి నగలు పోయాయి, ఎత్తుకండి. నాకెందుకో డౌట్ గా ఉంది. బయట నుంచి ఎవరు ఇంట్లోకి రాలేదు, ఇంట్లో నుంచి బయటికి ఎవరు వెళ్ళలేదు. ఆ ముసల్దాన్ పొట్ట చూసారా ఇంత ఉబ్బింది? బామ్మగారు ఏంటి? మీ పొట్ట ఏంటి ఇంత ఉబ్బింది? 2 ముద్దలు తింటే రేకు ఉబ్బుద్ది. ఎత్తుకండి అక్కడ ఇక్కడ ఉంటాయి, ఎత్తుకండి. బామ్మగారు కొంచెం మీ పైట అలాగా. నా మనవడి పెళ్లి అని చెప్పి వచ్చి పెళ్లి చేస్తుంటే దొంగని అనుమానిస్తున్నారండి. వామ్మో, నన్ను దొంగని అనుమానిస్తున్నారయ్యా. मस्त शेड्स ఉన్నాయి రా నీలా కమలాసా. దొంగని అనుమానిస్తున్నారమ్మో, నేను వెళ్ళిపోతాను రా. బామ్మ నువ్వు పెద్దది. ఏముందిరా నా దగ్గర? ఏం లేదు. అమ్మా మీ నగలు మీరు చూడండి. మా బామ్మ వెళ్ళిపోతే ఇప్పుడు నా పెళ్లి కాదు. అమ్మా ఇక్కడ ఉన్నాయి నగలు, ఇక్కడ పెట్టుకొని బామ్మని అనవసరంగా అనుమానించావు. మరి క్షమాపణ అడుగు. బామ్మ సారీ, నీ కూతురు అనుకో, కొంచెం నన్ను క్షమించు. సరే క్షమిస్తానులే అమ్మా. సరే సరదాగా మంచిగా పని చేసుకుంటూ. బామ్మ ఆ పెళ్లి కార్యక్రమం కానిచ్చేద్దాం. పంతులు గారిని పిలిపించేయండి. పంతులు గారు. అయ్యా రండయ్యా, అన్ని ముందు పెట్టండి. అమ్మా కట్నం కింద 10 లక్షలు ఇస్తానన్నావు కదే, ఏమై? పెళ్ళయ్యాక ఇస్తానమ్మా, బీరువాలో ఉన్నాయి కదా. అమ్మా పెళ్లి కూతురు తల్లిగారు ఏంటి ఒక్క కమ్మ పెట్టుకున్నారు? అయ్యో నా కమ్మ. అమ్మో నా మొగుడిచ్చింది ఒకటమ్మా, కమ్మలు పోయినాయి. ఏమైంది? నా కమ్మలు పోయినాయి. అమ్మగారిది అమ్మ పోయిందా? సరేలే అత్తమ్మ, మీకు అమ్మ తర్వాత చూద్దాం కానీ ఫస్ట్ పెళ్లి కానివ్వండి. అయ్యా అంతా అయిపోయింది కానీ తాళి కట్టండి. తాళా? అయ్యో తాళిబొట్టు కనిపిస్తలేదు. అయ్యో అపచారం. పోలీసుని పిలండి. ఏమైంది? అయ్యా తాలిబొట్టు పోయిందయ్యా కళ్యాణ మండపంలోని. అయినా బామ్మగారు మీరేంటి అంత భయపడుతున్నారు? నేను ఎక్కడ భయపడుతున్నా అమ్మా? బాబు భోజనాలు చేసి నువ్వు వచ్చావు కదా ఎలాగో. భోజనాలు చేయటం కాదు, ఈ పెళ్లి ఇక్కడ జరగడానికి వీల్లేదు. ఈ మండపంలో ఎవరో బాంబు పెట్టారు. అత్తమ్మ ఇప్పుడు పెళ్లిలా? పెద్ద లేకపోతే ఏముంది, నేనే మీ ఇద్దరికి పెద్ద, మీ పెళ్లి నేనే జరిపిస్తాను కదా. ఇది ఫస్టే చేయొచ్చు కదనే, ఇంత కాకపోయేది. నడు. జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్ లయ గారు? స్కిట్ బాగుంది, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. శివాజీ గారు. కార్తిక్ బాగుందమ్మా, బాగుంది, సరదాగా ఉంది. జడ్జెస్ స్కోర్స్ లయ గారు 10 Kevu Karthik and Patas Praveen and team ki scores full scores 20 out of 20. Well done guys.